కేసీఆర్ విచారణకు హాజరైండు. తెలంగాణ ప్రజలకు మీ కాంగ్రెస్ పార్టీ తరపు నుండి ఏం చెప్పదలుచుకున్నారు? మేము మా కాంగ్రెస్ పార్టీ నుండి ఒకటే చెప్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసిన కేసీఆర్ని, తెలంగాణ రాష్ట్ర సంపదను దోచిన కేసీఆర్కి ఈ యొక్క విచారణ సంస్థల ద్వారా మనమేదో కుట్రపూరితంగా కాకుండా ఒక విచారణ సంస్థతో చేపించి అందులో నిజాలు నిగ్గుదేల్చి మీ అందరికీ చూపెట్టి అందులో తప్పు చేసిన ఎవరిని కూడా వదలకుండా వాళ్ళని శిక్షించే బాధ్యత చట్టబద్ధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. దానికి మీ అందరి మద్దతు కావాలి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదో గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు హడావిడి చేసుకుంటా అవినీతి చేసిండ్రు. ఇప్పుడు కూడా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ విచారణకు పోయేటప్పుడు ఏదో పెళ్లికి పోయినట్టు లేకపోతే ఏదో ఫంక్షన్లకు పోయినట్టు బ్యాండ్లు కొట్టకుండా హడావిడి చేసుకుంటా పోతున్నారు సిగ్గుమాలిన వాళ్ళు. అప్పుడు అవినీతి ఆ రోజు కళ్ళు మూసుకొని అవినీతి చేసిండ్రు. ఈ రోజు అవినీతి చేసే విచారణ సంస్థలకు పోయినప్పుడు కూడా ఏదో ఈ దేశానికి వరల్డ్ కప్ తీసుకొచ్చినట్టు, ఈ రాష్ట్రానికి ఏదో ప్రాజెక్టులు తీసుకొచ్చినట్టు హడావిడి చేసుకుంటూ పోతున్నారు.